సార్ ఇక్కడ ఇంకొక విమర్శ కూడా ఎదురవుతోంది. ఇంకా ఆలయం పూర్తిగా నిర్మాణం కాకముందే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని హడావిడిగా బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన చేసేశారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. ఈ ప్రతిపక్షాలు 75 సంవత్సరాలు ఎక్కడికి పోయినానంటారు ప్రతిభ గారు? 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించింది. అప్పుడు వారు టెంట్లో ఉన్నారు కదా, ఇప్పుడు అట్లీస్ట్ అండర్ కన్స్ట్రక్షన్ టెంపుల్లో ఉన్నారు. అప్పుడు వారు టెంట్లో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారు? కాబట్టి ఇట్లాంటి విమర్శలు చేయడం అన్నది వాళ్ళని వాళ్ళు తగ్గించుకోవడం తప్పించి ఏం లేదు. అంటే వాళ్ళకి కామన్ సెన్స్ కూడా లేనట్టు తెలుస్తూ ఉన్నది. వాళ్ళకి సివిలైజేషన్, గ్లోరీ, రెస్పెక్ట్, మన మన హైందవ సాంప్రదాయాలు, లేకపోతే హైందవ స్పిరిచువల్ సౌజన్ ఇదన్నీ తెలియవు. కాబట్టి అసలు వాడికి నేను ఇంతకుముందు చెప్పినట్టు మన ప్రతిపక్షాలకి హిందూ అనేది ఇజం కాదని తెలియదు, హిందూ అనేది రిలీజియన్ కాదని తెలియదు, హిందూ అనేది ఒక సాంప్రదాయము, ఒక సివిలైజేషన్, ఒక సంస్కృతి, ఒక వే ఆఫ్ లైఫ్ అని తెలియదు. దాన్ని మళ్ళీ వాళ్ళు డిబేట్ చేస్తారు, ఇది రిలీజియన్ అని తక్కువ చేస్తారు. కాబట్టి నెహ్రూ గారు కూడా అదే చేశారు. 1950లో ఆయన హిందూ కోడ్ యాక్ట్ తీసుకొని వస్తే హిందూని అంటే కోడిఫై చేశాడు. ఎవరు అడగలే ఆయన్ని, మత పెద్దలు అడగలేదు, పెద్ద పెద్ద ఆచార్యులతోనే డిస్కస్ చేయలేదు. ఇతర రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో క్రిస్టియానిటీ, ఇస్లాం, వాటితో కలిపి అంటే వాటి దగ్గరికి తీసుకొచ్చాడు మనల్ని. సో అది వాళ్ళకి అర్థమైంది అంతే. కాబట్టి అంతకంటే ఎక్కువ మనం ఏం చెప్పలేం. ఇప్పుడు మమ్మల్ని విమర్శించడం అంటే వాళ్ళని వాళ్ళు అగౌరవపరచుకోవడం, అంతకంటే ఎక్కువ ఏం లేదు. అయితే